విజ్ఞాన యోగం 7వ అధ్యాయం. కృష్ణుడు నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము, దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను. 1000 మందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి 1000 మందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు. ఈయన ప్రకృతి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 8 భాగాలుగా విభజింపబడి ఉంది. ఈ కనబడే అపర అను ప్రకృతి కంటే పర అనబడు సమస్త విశ్వాన్ని ధరించిన ప్రకృతి ఉత్తమమైనది. అన్ని భూతాలు ఈ 2 ప్రకృతుల వల్లనే పుట్టాయి. సృష్టి నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. దారమున మనులు కూర్చబడినట్లు సమస్తము నా యందే కూర్చబడి ఉంది. నీళ్లలో రుచి, సూర్యచంద్రులలో కాంతి, వేదాలలో ఓంకారం, ఆకాశాన శబ్దం, మనుషులలో పౌరుషం, భూమి యందు సువాసన, అగ్ని యందు తేజస్సు, జీవుల యందు ప్రాణం, తాపసులలో తపస్సు, అన్ని ప్రాణులకు మూల కారణం. బుద్ధిమంతులలో ధైర్యం, బలవంతులలో కామరాగాలు లేని బలం, సర్వజీవులలో ధర్మ విరుద్ధం కాని కామం నేనే. త్రిగుణాలన్నీ నా అధీనమే, నేను వాటికి కాదు. ప్రపంచమంతా ఈ త్రిగుణాలచే సమ్మోహితం కావడం వలన శాశ్వతుణ్ణి అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నారు. త్రిగుణాతీతము దైవతము అయిన నా మాయ దాటడానికి సాధ్యం కాదు. అయినా నన్ను శరణుజొచ్చిన వారికి అది సులభ సాధ్యము. రాక్షస భావులు, మూఢులు, మూర్ఖులు, నీచులు నన్ను పొందలేరు. ఆపదల పాలైన వాడు, తెలుసుకోగోరేవాడు, సంపదను కోరేవాడు, జ్ఞాని అను 4 విధాలైన పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. వీళ్ళు 4 ఉత్తములే. కానీ జ్ఞాని ఎల్లప్పుడూ నా యందే మనసు నిలుపుకొని సేవిస్తాడు. కాబట్టి అతడు నాకు, అతడికి నేను చాలా ఇష్టలము, మరియు అతడే శ్రేష్ఠుడు. అనేక జన్మల పిదప వాసుదేవుడే సమస్తము అని గ్రహించిన జ్ఞాని నన్నే సేవిస్తాడు. ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే నేను ఆయా దేవతల ద్వారానే వారి కోరికలు తీరుస్తున్నాను. ఆ దేవతలందు శ్రద్ధ, విశ్వాసం కలిగేలా చేస్తున్నాను. వారు ఆరాధించిన రూపాల దేవతలను వారు పొందుతారు. నన్ను సేవించిన వారు నన్ను పొందుతారు. నిర్వికారము, సర్వాతీతము అయిన నా స్వరూపాన్ని గుర్తించలేక అజ్ఞానులు నన్ను మనిషిగా భావిస్తున్నారు. యోగమాయచే కూడి వాడడం చేత నన్ను వారు తెలుసుకోలేకపోయారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలోని సర్వజీవులకు నాకు తెలుసు. నేనెవ్వరికీ తెలియదు. రాగద్వేషాలచే కలిగిన సుఖదుఖాలచే జీవులు మోహించబడుతున్నారు. పాపరహితులైన పుణ్యాత్ములు మాత్రమే నన్ను సేవించగలరు. ఎవరైతే మోక్షం కోసం నన్ను ఆరాధించి సాధన చేస్తారో వారు మాత్రమే కర్మతత్వాన్ని, పరబ్రహ్మను తెలుసుకుంటారు. భూతాధిపతిని, దైవాన్ని, యజ్ఞాధిపతిని అయిన నన్ను తెలుసుకున్న వాళ్ళు మరణకాలంలో కూడా నన్ను మర్చిపోరు.